తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీ ఈవో శ్యామలారావు నివేదిక కీలకంగా మారింది. కల్తీ నెయ్యిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం టీటీడీ ఈవోను ఆదేశించింది. దీంతో ఇవాళ సాయంత్రం ఈవో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇక నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోనున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీ ఈవో శ్యామలారావు నివేదిక కీలకంగా మారింది. కల్తీ నెయ్యిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం టీటీడీ ఈవోను ఆదేశించింది. దీంతో ఇవాళ సాయంత్రం ఈవో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోనున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీ ఈవో శ్యామలారావు నివేదిక కీలకంగా మారింది. కల్తీ నెయ్యిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం టీటీడీ ఈవోను ఆదేశించింది. దీంతో ఇవాళ సాయంత్రం ఈవో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోనున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీ ఈవో నివేదిక కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? శిరీష, ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల దివ్యక్షేత్రంలో గత 2 రోజులు కూడా లడ్డు వివాదం ఏదైతే ప్రపంచ స్థాయికి అయితే చేరుకుంది, దాదాపుగా గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని టీటీడీ ఈవో శ్యామలరావు అయితే వెలికి తీశారు. దాదాపుగా 2 రోజులుగా లడ్డు వివాదానికైతే ఈ రోజు 2 రోజులు చెక్ పడనుంది. ఏదైతే గత ప్రభుత్వంలో స్వామివారికి లడ్డు ప్రసాదానికి వినియోగించే ముడి పదార్థాలు అయినటువంటి స్వామివారి కిలో కూడా వెజిటబుల్స్ ఫ్యాట్, అదేవిధంగా కలేబరాల నుంచి చూసుకున్నటువంటి కొవ్వునైతే స్వామివారి నైవేద్యంలో వినియోగించారని చెప్పి టీటీడీ ఒక నిర్ధారణకు అయితే వచ్చింది. దీనికి సంబంధించినటువంటి నిన్న కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలంటూ ఈ రోజు సాయంత్రం లోపల ప్రభుత్వానికి సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవో టీటీడీ ఈవో శ్యామలరావుకు ఆదేశించారు. ఆ తర్వాత ఏదైతే జూలై 6 అదేవిధంగా జూలై 12వ తేదీ నుండి ఇచ్చినటువంటి శాంపిల్ నుంచి ఆధారంగా నివేదిక ఈ రోజు టీటీడీ ఈవో అయిన శ్యామలరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక సమర్పిస్తారు. అటు తర్వాత ఎవరిపై చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. ఆ తర్వాత ఏదైతే కొంతమంది హిందువుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా సంప్రోక్షించిన అనంతరం స్వామివారి లడ్డు ప్రిపరేషన్ అనేది కూడా తయారు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీకి అయితే చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరోపక్క స్వామివారి ఎంతో పవిత్రమైనటువంటి హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి ముడిపడిన లడ్డు వివాదాన్ని కూడా త్వరలోనే ముగిస్తే కూడా భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే, రైట్ గోపి, థ్యాంక్ యూ.